4500 సంవత్సరాల క్రితం ప్రపంచం ఇంకా మోడర్న్ టెక్నాలజీని చూడలేదు. మెషీన్స్ లేవు, క్రేన్స్ లేవు, కంప్యూటర్స్ లేవు. కానీ ఈ రోజుల్లో కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఒక ఇంపాసిబుల్ మిస్టరీ నిర్మించబడింది. ఈజిప్ట్ ఎడారుల మధ్యలో వేల సంవత్సరాలుగా నిలబడి ఉన్న ఒక భారీ రహస్యం, గీజా పిరమిడ్లు. ఇప్పటికీ ప్రపంచం అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: ఇంత భారీ నిర్మాణాన్ని ఆ కాలంలోని మనుషులు నిజంగానే నిర్మించారా? గీజాలో 3 భారీ పిరమిడ్లు ఉన్నాయి. వాటిలో అత్యంత పెద్దది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఖుఫు. దాదాపు 481 అడుగుల ఎత్తు, 23 లక్షలకు పైగా భారీ రాళ్లతో నిర్మించబడింది. ఒక్కో రాయి బరువు 2 టన్నుల నుంచి 15 టన్నుల వరకు ఉంటుంది. కొన్ని రాళ్లైతే 50 టన్నుల కంటే ఎక్కువ బరువున్నాయని హిస్టారియన్స్ చెబుతున్నారు. కానీ అసలు మిస్టరీ ఇక్కడే మొదలవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు హిడెన్ ఫైల్స్ తెలుగు. వేల 500 సంవత్సరాల క్రితం ఇంత భారీ రాళ్లను ఎలా మూవ్ చేశారు? ఎలా అంత ఎత్తుకు ఎక్కించారు? ఎలా పర్ఫెక్ట్ యాంగిల్లో నిర్మించారు? ప్రపంచంలోని సైంటిస్ట్స్ ఇప్పటికీ దీనిపై డిబేట్ చేస్తున్నారు. కొంతమంది లాంగ్ ర్యాంప్స్ ఉపయోగించి ఉండొచ్చని అంటున్నారు. మరికొందరు స్పైరల్ ఇంటర్నల్ టనెల్స్ థియరీ చెబుతున్నారు. కానీ ఇది పూర్తిగా ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కానీ షాకింగ్ విషయం ఇంకా ఉంది. ఈ పిరమిడ్లు నార్త్ సౌత్ డైరెక్షన్స్కి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్లీ అలైన్ అయ్యాయి. ఇంత యాక్యురసీ ఈ రోజుల్లో కూడా కష్టమే. ఇటీవల సైంటిస్టులు అడ్వాన్స్డ్ స్కానింగ్ టెక్నాలజీ ఉపయోగించి పిరమిడ్ లోపల హిడెన్ వాయిడ్స్ మరియు అన్నోన్ చేంబర్స్ గుర్తించారు. మ్యూఆన్ స్కానింగ్ అనే టెక్నాలజీ ద్వారా రాళ్ల లోపల ఎంప్టీ స్పేసెస్ డిటెక్ట్ చేశారు. 2017లో ఒక జయంట్ హిడెన్ చేంబర్ కనుగొన్నారు. ఆ హిడెన్ చేంబర్ దాదాపు 30 మీటర్లు ఉండవచ్చని రీసెర్చర్స్ చెబుతున్నారు. 2025లో ఒక టైనీ రోబోట్ని గ్రేట్ పిరమిడ్లోని నారో షాఫ్ట్లో పంపించారు. ఆ రోబోట్ ముందెన్నడూ ఎవరూ చూడని సింబల్స్ మరియు హిడెన్ విజువల్స్ క్యాప్చర్ చేసింది. ఈ డిస్కవరీస్ తరువాత పిరమిడ్లో ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్ ఉన్నాయా అనే ప్రశ్న మళ్లీ మొదలైంది. ఇంత అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ చూసి కొంతమంది ఒక షాకింగ్ థియరీ చెబుతున్నారు. ఈ పిరమిడ్ల నిర్మాణంలో ఏలియన్స్ సహాయం చేశారని. ఎందుకంటే ఆ కాలంలోని హ్యూమన్స్కి ఇంత ప్రిసైజ్ ఇంజనీరింగ్ ఇంపాసిబుల్ అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. కానీ దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. ఇంకో భయంకరమైన లెజెండ్ కూడా ఉంది, ఫారోల శాపం. 1922లో ఫారో టూటాన్ఖామున్ సమాధిని తెరిచిన కొంతమంది కొద్ది కాలానికే మిస్టీరియస్గా చనిపోయారని రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో ఫారోల కర్స్ నిజమేనా అనే భయం ప్రపంచమంతా వ్యాపించింది. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఎండలు, తుఫాన్లు, భూకంపాలు ఏవి వచ్చినా ఈ పిరమిడ్లు ఇంకా నిలిచే ఉన్నాయి. అవి కేవలం టూమ్సా, లేదా ప్రపంచానికి ఇంకా తెలియని ఏన్షియంట్ టెక్నాలజీయా? గీజా పిరమిడ్ల రహస్యం ఇప్పటికీ పూర్తిగా సాల్వ్ కాలేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం: ఈ స్ట్రక్చర్స్ మనిషి చరిత్రలోనే అత్యంత గొప్ప మిస్టరీస్లో ఒకటి. మీకేమనిపిస్తుంది? హ్యూమన్స్ నిర్మించారా లేదా ఏలియన్స్ సహాయం చేశారా? కమెంట్ చేయండి. ఇలాంటి డీప్ మిస్టరీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు